కాశీ పుణ్యక్షేత్రంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నియోజకవర్గమైన వారణాసిలో మొత్తం 55 ప్రధాన కూడళ్లల్లో అంటే 55 చౌరస్తాలలో వారణాసి అంతటా ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 6:30 ఆ మధ్య కాలంలో గంట సేపు పరమశివునికి సంబంధించిన స్తోత్రాలు వినిపించాలి అని వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఎందుకు అంటే శ్రావణ మాసం సందర్భంగా. ఇంకా మన దక్షిణ భారతంలో శ్రావణ మాసం ప్రారంభం అవ్వలేదు, ఆగస్టు 2వ వారంలో ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం ఆగస్టు 13 నుంచి. ఉత్తర భారతంలో ఇప్పటికే శ్రావణ మాసం ప్రారంభం అయ్యింది. సావన్ అని చెప్పి పిలుస్తారు హిందీలో. ఆగస్టు 3వ తేదీ మొట్టమొదటి శ్రావణ సోమవారాన్ని కూడా అత్యద్భుతంగా ఉత్తర భారతంలోని శివాలయాలలో చేశారు. మన దగ్గర కార్తీక మాసంలో పరమశివునికి సంబంధించినవి ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం కార్యక్రమాలు, కానీ ఉత్తర భారతంలో శ్రావణ మాసంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందులోనూ కాశీ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం, పైగా వారణాసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నియోజకవర్గం. సో నరేంద్ర మోదీ గారి నుంచి వచ్చిన ఆదేశం అన్నమాట వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లకు. కేవలం కాశీలో మాత్రమే కాదు, మొత్తం వారణాసి అంతటా 55 ప్రధాన కూడళ్లలో శ్రావణ మాసం మొత్తం ప్రతిరోజు గంట సేపు ఉదయం 5:30 to 6:30 శివునికి సంబంధించిన స్తోత్రాలు వినిపించాలి అన్నది ఆల్రెడీ ప్రారంభించారు. అంటే లింగాష్టకము, కాలభైరవాష్టకం, శివాష్టకం అంటే ప్రభు ప్రాణనాదం, బిల్వాష్టకం, రుద్రాష్టకం, అర్ధనారీశ్వర స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, రుద్ర కవచం, నిర్వాణ షట్కం, చంద్రశేఖరాష్టకం, ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదండి. దారిద్ర్య దహన శివ స్తోత్రం, శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం, వైద్యనాథాష్టకం, శిరభేషాష్టకం, ఇట్లా చాలా ఉన్నాయి. మహామృత్యుంజయ మంత్రము, ఉమామహేశ్వర స్తోత్రము, శివ సువర్ణమాల స్తుతి, తోటకాష్టకము, శివానంద లహరి, ఇట్లా ఎన్నో ఉన్నాయి కదండి. మేధా దక్షిణామూర్తి స్తోత్రం కావచ్చు, పార్వతీ వల్లభాష్టకము, మరీ ముఖ్యంగా కాశీలో విశ్వనాథాష్టకము, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము, శివభుజంగము, మృత సంజీవని స్తోత్రము, గంగాధర స్తోత్రము, నటరాజ స్తోత్రము, శివ కవచము, శివమంగళాష్టకము, ఇట్లా ఎన్నో ఉన్నాయి పరమశివునికి సంబంధించి. వాటిలో ఈ ప్రధాన కూడళ్లలో 55 చోట్ల రోజు కొన్ని గంట సేపు ఖచ్చితంగా ఉదయం శ్రావణ మాసం అంతటా వినిపించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ ప్రారంభించారు కూడా. అంటే శ్రావణ మాసంలో అండి కాశీ విశ్వనాథ ఆలయానికి భారతదేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. దాంతోపాటు కన్వర్ యాత్ర చేసేవాళ్ళు కూడా వస్తారు. అంతేకాకుండా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, అలాగే మేయర్ అశోక్ కుమార్ తివారీ అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. వర్షాకాలం భక్తులకు సమస్యలు రాకుండా ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మున్సిపల్ యంత్రాంగాన్ని మొత్తం ఎట్లా హై అలర్ట్ లో ఉంచాలి, కన్వర్ యాత్రికుల రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేయాలి, విశ్రాంతి కేంద్రాలు ఎట్లా అభివృద్ధి చేయాలి, ఇట్లా రకరకాల చర్చలు అవన్నీ జరిగాయి అన్నమాట. సో మొత్తానికండి మోదీ గారి నియోజకవర్గం వారణాసి, పైగా ఉత్తరప్రదేశ్లో ఉంది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అత్యద్భుతంగా పరిపాలిస్తూ ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇలాంటివన్నీ మనం అక్కడ వినొచ్చు, చూడొచ్చు. ఇక మన రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎలాంటివి వస్తాయో ఎలాంటివి వింటామో మనకైతే తెలియదు. నా చిన్నప్పుడు అండి గ్రామాలలో మంచి మంచి పాటలు, ఉదయమే భక్తి పాటలు అవన్నీ వినిపిస్తూ ఉండేవి. సాయంత్రం కూడా భక్త ప్రహ్లాద సినిమా క్యాసెట్ ఉండేది. ఈవెన్ పద్యాలు, పాటలు, డైలాగ్స్ తో సహా వేసేవాళ్ళు. భక్త తుకారం పాటలు, అలాగే ఏ భక్త కన్నప్ప పాటలో రాముడికి సంబంధించినవి, కృష్ణుడికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించినవి వినిపిస్తూ ఉండేవి. ఆ తర్వాత క్రమక్రమంగా చాలా చోట్ల అవి వినిపించడం మానేశాయి. ఇంకేవేవో వినిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు ఏవి వినిపించట్లేదు. అంటే గ్రామాలలో అంటే ఒక భక్తి స్ఫూరకమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఈ భక్తి పాటలు, స్తోత్రాలు ఇవన్నీ ఉపయోగపడతాయి. దేవాలయాలల్లో మైకుల్లో మారు మ్రోగుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. మీ చిన్నప్పుడు మీ గ్రామాలలో అలా ఉండేదా లేదా? ఇప్పటికీ ఇంకా మీ ఊళ్ళల్లో, మీ గ్రామాలలో, మీకు తెలిసిన గ్రామాలలో అలా భక్తి పాటలు అవన్నీ ఏమైనా వినిపిస్తున్నాయా లేదా అండి? ఉదయము సాయంత్రము కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాయండి. ఇతరులు కూడా తెలుసుకుంటారు. హర హర మహాదేవ్.